వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ నిజంగానే ప్రభుత్వ నిర్ణయమా? ఈ కొత్త ప్రతిపాదన వెనక అసలు కారణం ఏంటో తెలుసా? నాణ్యమైన విద్యతో పాటు పౌషిక ఆహారం కూడా ప్రతి విద్యార్థికి అందాలనే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త ఆలోచనపై దృష్టి పెట్టింది. అదేంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద వారానికి ఒక్కసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు రుచికరమైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తుంది. పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ రాజమోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి విజయ్ పరిశీలన కోసం అధికారికంగా పంపించారు. ప్రస్తుతం దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో సమీక్ష నిర్వహిస్తుంది. తమిళనాడులో మధ్యాహ్న భోజనం పథకానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదట ప్రారంభమైన ఈ పథకాన్ని కాలక్రమేణా వివిధ ప్రభుత్వాలు మరింత మెరుగుపరిచాయి. విద్యార్థులకు గుడ్లు, పోషకాహారం, అల్పాహారం పథకాలు వంటి అనేక అంశాలు జోడించబడ్డాయి. ఇప్పుడు అదే క్రమంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలనే కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థి భోజనానికి సుమారు 15 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఉదయం అల్పాహారంలో కూడా మరింత పోషక విలువలు ఉన్న వైవిధ్యమైన ఆహారాన్ని అందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. చికెన్ బిర్యానీని నిజంగా మిడ్ డే మీల్లో చేర్చాలా లేదా అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం పలు కీలక అంశాలను పరిశీలిస్తుంది. ఆర్థిక భారం ఎంత ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా ఎలా నిర్వహించాలి, పోషక ఆహార ప్రమాణాలు ఎలా ఉండాలి, అమలు విధానం ఎలా ఉండాలి వంటి విషయాలపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన అమలైతే విద్యార్థుల్లో పాఠశాల హాజరు పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు పోషక ఆహార నిపుణులు కూడా పిల్లలకు సమతుల్యమైన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమని సూచిస్తున్నారు.